హలో ఫ్రెండ్స్, నా పేరు లక్ష్మణ్. ఇవాళ మనం ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్ ని లాంకో హిల్స్ సర్కిల్ ని కలుపుతా రాబోయే కొత్త లింక్ రోడ్ గురించి వివరాలు చూద్దాం. సో ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇదే కొత్తగా రాబోతున్న లింక్ రోడ్. ఇది ORR సర్వీస్ రోడ్ మీద ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అంటే గచ్చిబౌలి వైపు నుంచి వచ్చినప్పుడు ORR లోకి ఎంటర్ అవడానికి మెయిన్ టోల్ బూత్ ఉంటుంది కదా, ఆల్మోస్ట్ దాని పక్కన సర్వీస్ రోడ్ లో స్టార్ట్ అయ్యి కాజాగూడ హిల్స్ మీద గుండా ఇలా వచ్చి లాంకో హిల్స్ సర్కిల్ ని రీచ్ అవుతుంది. మనం ఇటువైపు నుంచి చూస్తే ఇక్కడ అశోక లివియానో బిల్డింగ్ ఉంటుంది. దానికన్నా ముందే మనం లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి. ఈ రోడ్ ఇంకా గూగుల్ మ్యాప్స్ లో కరెక్ట్ గా అప్డేట్ అవ్వలేదు. ఇప్పుడు ఒకసారి వీడియోలో చూద్దాం. సో ఇదే మనం లెఫ్ట్ సైడ్ టర్న్ అవ్వాల్సిన రోడ్డు, ORR సర్వీస్ రోడ్ మీద నుంచి. ఈ లింక్ రోడ్ నెంబర్ 39B. ఇది 4 లైన్ బై డైరెక్షనల్ రోడ్. ఎదురుగా మనం చూస్తున్నది అపర్ణ జినాన్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ సుమారుగా 30 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఇక్కడ 14 టవర్స్ వస్తాయి. సో ఈ లింక్ రోడ్ అపర్ణ జినాన్ ప్రాజెక్ట్ పక్క నుంచి వెళ్లి లాంకో హిల్స్ సర్కిల్ కి కనెక్ట్ అవుతుంది. ఈ లింక్ రోడ్ పొడవు సుమారుగా 2.36 కిలోమీటర్లు ఉంటుంది. ఈ లింక్ రోడ్ కి సంబంధించిన వర్క్స్ ఆల్మోస్ట్ 90% కంప్లీట్ అయ్యాయి. ఈ లింక్ రోడ్ వాడుకొని మణికొండే కాకుండా చిత్రపూర్ కాలనీ, అలానే మల్కం చెరువు దగ్గరికి కూడా ఈజీగా రీచ్ అవ్వచ్చు. అలానే పుప్పాలగూడ రోడ్డు కూడా కనెక్టివిటీ రోడ్ వస్తుంది. అది కూడా చూద్దాం వీడియోలో. సో ఇక్కడ సర్కిల్ వస్తుంది. ఈ సర్కిల్ దగ్గర నుంచి రైట్ సైడ్ వెళ్తే మనం పుప్పాలగూడ వెళ్తాము. ఇలా స్ట్రైట్ వెళ్తే లాంకో హిల్స్ కి రీచ్ అవుతాము. ఇదే లాంకో హిల్స్ సర్కిల్. ఎదురుగా ఉన్నవే లాంకో హిల్స్ టవర్స్. ఈ సర్కిల్ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే DPS మీద గుండా కాజాగూడ రోడ్డు కనెక్ట్ అవుతాం. స్ట్రైట్ వెళ్తే చిత్రపూరి కాలనీలోకి వెళ్తాం. రైట్ సైడ్ వెళ్తే మణికొండలోకి వెళ్తాము. ఇప్పుడు మనం రిటర్న్ లో వచ్చి చూస్తే ఇందాక మనం వెళ్ళేటప్పుడు చూసిన సర్కిల్ ఇది. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే మనం పుప్పాలగూడ వెళ్తాము. ఇవి ఈ రోడ్డుకి సంబంధించిన వివరాలు. ఈ రోడ్డు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇంకొక వీడియో చేస్తాను. థ్యాంక్ యూ.